ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకులు అంటే దేశాధినేతలు ఘోరమైన నేరాలకు పాల్పడితే వాళ్లను ప్రశ్నించేదెవరు? ఈరోజు మనం తరచూ వార్తల్లో వినిపించే ఒక శక్తివంతమైన అదే సమయంలో వివాదాస్పదమైన సంస్థ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ లేదా సింపుల్గా ఐసీసీ. చూడండి, ఈ ప్రశ్న అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకే ఒక గుండెకాయ లాంటిది. అపరిమితమైన అధికారాలున్న నాయకుల్ని కూడా జవాబుదారీగా నిలబెట్టడం సాధ్యమేనా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఐసీసీ ఉనికి మొత్తం ఆధారపడి ఉంది. ఇది కేవలం ఏదో పుస్తకాల్లో ఉండే సిద్ధాంతం కాదు, నిజంగా జరిగింది. మార్చ్ 2023లో ఐసీసీ ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. కథ అక్కడితో ఆగిపోలేదు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి మే 2024లో ఐసీసీ ప్రాసిక్యూటర్ మరో సంచలనానికి తెరతీశారు. ఇజ్రాయెల్ ప్రధానితో పాటు హమాజ్ నాయకులపై కూడా అరెస్ట్ వారెంట్ల కోసం అభ్యర్థించారు. ఇంతటి పెద్ద పెద్ద నిర్ణయాల వెనుక ఉన్న సంస్థే ఈ ఐసీసీ. మరి ఇంత శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటోంది గదా, అసలు ఈ కోర్టు ఎలా పుట్టింది? దీనసలు ఉద్దేశమేంటి? దాని మూలాల్లోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఐసీసీ అనేది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు, దీనికి ఒక చరిత్ర ఉంది. అంతా 1998లో మొదలైంది. అప్పుడు 120 దేశాలు కలిసి రోమ్ శాసనం అనే ఒక చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత 4 ఏళ్లకు అంటే 2002లో ఆ ఒప్పందం అమల్లోకి రావడంతో ఐసీసీ అధికారికంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అయితే ఐసీసీ అన్ని రకాల నేరాలను విచారిస్తుందా అంటే లేదు. దాని అధికార పరిధి చాలా నిర్దిష్టమైనది. కేవలం మానవ చరిత్రలోని అత్యంత ఘోరమైనవిగా పరిగణించే 4 నేరాలకు మాత్రమే ఇది పరిమితం. జాతి నిర్మూలన అంటే జెనోసైడ్, మానవత్వంపై చేసే నేరాలు, యుద్ధ నేరాలు, ఇలా ఈ 4 నేరాలు అంతర్జాతీయ సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించేంత తీవ్రమైనవి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఐసీసీ దేశాలను విచారించదు, ఆ నేరాలకు బాధ్యులైన వ్యక్తులను మాత్రమే విచారిస్తుంది. కాని ఐసీసీ ప్రతి కేసులోనూ తలదూర్చదు. అది పరిపూరక సూత్రం అనే ఒక కీలకమైన నియమంపై పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఇదొక కోర్ట్ ఆఫ్ లాస్ట్ రిజార్ట్ అన్నమాట, ఒక చివరి ప్రయత్నం. ఒక దేశంలోని కోర్టులు ఆ ఘోరమైన నేరాలను విచారించినప్పుడు లేదా విచారించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే చివరి అస్త్రంగా ఐసీసీ రంగంలోకి దిగుతుంది. సరే, సిద్ధాంతపరంగా ఇదంతా బాగానే ఉంది. కానీ చట్టం, రాజకీయం కలిసినప్పుడే అసలు కథ మొదలవుతుంది. నిజ ప్రపంచంలో ఐసీసీ తీసుకునే నిర్ణయాలు ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ కార్యకలాపాలు చాలా వేగవంతమయ్యాయి. 2021లో పాలస్తీనాలో దర్యాప్తు మొదలుపెట్టడం, ఆ తర్వాత పుతిన్కు వారెంట్ ఇవ్వడం, ఇప్పుడు నెతన్యాహు, హమాస్ నాయకులపై వారెంట్లకు దరఖాస్తు చేయడం, ఇలా ప్రతి అడుగు ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇక్కడే అసలు రాజకీయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. పుతిన్పై వారెంట్ జారీ అయినప్పుడు అమెరికా ఏమందంటే, ఉక్రెయిన్లో జరిగిన దారుణాలపై ఐసీసీ చేస్తున్న దర్యాప్తుకు మా మద్దతుంది అని చెప్పింది. అంతా బానే ఉంది కదా. కానీ అదే ఐసీసీ ఇజ్రాయెల్ అధికారుల వైపు వేలు చూపించగానే అమెరికా స్వరం పూర్తిగా మారిపోయింది. ఆ చర్యను దారుణం అని తీవ్రంగా ఖండించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఐసీసీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లని ఎదుర్కొంటుందో, దానిపై ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలు ఎందుకు వస్తాయో అర్థం చేసుకోవడానికి. ఈ సంఘటనలన్నీ ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఐసీసీ అనేది నిజంగా నిష్పాక్షికమైన న్యాయస్థానమా, లేక శక్తివంతమైన దేశాలు తమకు అనుకూలంగా వాడుకునే ఒక రాజకీయ సాధనమా? దీనిపై ఉన్న ప్రధాన విమర్శలేంటో ఒకసారి పరిశీలిద్దాం. చూడ్డానికి ఐసీసీకి 125 సభ్యదేశాల బలముంది, అది నిజమే. కాని అసలు సమస్య ఎక్కడ ఉందంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలైన అమెరికా, చైనా, రష్యా, మన భారతదేశం ఇవేవీ ఇందులో సభ్యులు కావు. ఇది కోర్టు అధికారాన్ని చాలా వరకు బలహీనపరుస్తుంది. ఐసీసీపై ఉన్న విమర్శలలో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఒకటి, దానికి సొంతంగా పోలీస్ వ్యవస్థ లాంటిది ఏదీ లేదు. అరెస్టులు చేయాలంటే పూర్తిగా సభ్యదేశాలపైనే ఆధారపడాలి.
ఇక రెండవది పక్షపాతం చూపిస్తోందన్న ఆరోపణలు. ముఖ్యంగా ఆఫ్రికన్ నాయకులని ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని చాలా కాలంగా విమర్శలున్నాయి. మరి మన దేశం భారతదేశం ఎందుకు దూరంగా ఉంది? దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రాజకీయంగా జోక్యం చేసుకునే అవకాశముండటం ఒకటి. టెర్రరిజాన్ని ఒక ప్రధాన నేరంగా చేర్చుకుపోవడం ఇంకో కారణం. అన్నింటికన్నా ముఖ్యంగా భారతదేశం తన సార్వభౌమాధికారానికి, తన సొంత న్యాయ వ్యవస్థకే పెద్దపీట వేయాలనుకుంటుంది. సరే, ఇన్ని సవాళ్లు, ఇన్ని విమర్శల మధ్య ఐసీసీ భవిష్యత్తు ఏంటి? కొన్ని కీలకమైన విషయాలను స్పష్టం చేసుకుని ముగింపు దశకు వద్దాం. చాలామంది ఐసీసీని, ఐసీజేని ఒకటి అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ రెండిటి మధ్య చాలా తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఐసీసీ నేరాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష వేస్తుంది. ఐసీజే దేశాల మధ్య ఉన్న తగాదాలను తీరుస్తుంది. ఐసీసీ ఒక స్వతంత్ర సంస్థ అయితే ఐసీజే ఐక్యరాజ్య సమితిలో ఒక భాగం. ఐసీసీ యొక్క అతిపెద్ద బలహీనతను ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది పోలీస్ లేని కోర్టు. అంటే తీర్పులివ్వగలదు, వారెంట్లు జారీ చేయగలదు, కానీ వాటిని అమలు చేయడానికి, అరెస్టులు చేయడానికి దానికి సొంత సైన్యం కానీ, పోలీస్ ఫోర్స్ కానీ లేదు. పూర్తిగా సభ్యదేశాల సహకారంపైనే ఆధారపడాలి. చివరిగా ఈ ఒక్క కీలకమైన ప్రశ్న మిగిలిపోతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అనేది ప్రపంచ న్యాయం వైపు మానవ సమాజం వేసిన ఒక ధైర్యమైన ముందడుగా నిలుస్తుందా, లేక నిజమైన అధికారమేమీ లేని ఒక రాజకీయ ఆయుధంగా మిగిలిపోతుందా? దీనికి సమాధానం భవిష్యత్తులోనే దొరుకుతుంది.